జగన్ వైఖరితో విసిగిపోవడం వల్లే వైసీపీ సీనియర్ నేతలు తమ పార్టీ వైపు చూస్తున్నారని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కానీ ఆయా రామ్ గయారాంలు టీడీపీలోకి వస్తే పార్టీకి మంచిది కాదని సూచించారు. గేట్లు తీస్తే వరద గోదావరిలా వైసీపీ నేతలు టీడీపీలోకి వచ్చేస్తారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అరాచకాలకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వాడుకోవడం పరాకాష్ట అని ఎమ్మెల్యే గోరంట్ల అన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు. సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు. మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది, వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి. కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలనే ఆలోచన. ఒకటి, అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరుచుకుంటూ వెళ్లాలి, కానీ స్కై ల్యాబులు కాదు మనకు కావాల్సిందనే భావనలోనే మేమంతా కూడా ఉన్నాం. స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు, కానీ అవకాశవాద రాజకీయాలతో ఆయారాములు గయారాంలాగా పోయేవాళ్లు వచ్చేవాళ్లతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన. అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు